హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నా డే వ్లాగ్ అండి. సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే చక్కగా ఇక్కడ అన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. అన్ని వెజిటబుల్స్ అంటే ఏమీ లేదండి, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు అండ్ కొత్తిమీర. సో ఇవే ఉన్నాయి మా ఇంట్లో. ఈ రోజుతో మా వెజిటబుల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇదైతే ఏవైతే మిగిలినాయో వాటితో అయితే మేము ఈరోజు పప్పుచారు చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పుచారు కోసం అయితే అక్కడ మేము తాలింపు అయితే పెట్టేసుకున్నాము. తర్వాత ఇక్కడ పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక్కడైతే ఏం లేదండి, జస్ట్ ఆనియన్స్, టమాటా అంతా మగ్గి అండ్ చింతపండు రసం కూడా మంచిగా అవుతుంది కదా మనకి చారు చేసుకోవడానికి. సో బాగా మరగనివ్వాలన్నమాట. సో ఇది మరిగిన తర్వాత అయితే పప్పు అయితే వేసి తాలింపు పెట్టేసుకుంటే మనకి పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్టే. సో అలా రెడీ అయిపోయిందండి. సో రావగానే ఇంకా చక్కగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అదంతా అయితే నేను షూట్ చేయలేదు. సో లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఈరోజు అయితే చెప్పాను కదా వెజిటబుల్స్ అయిపోయాయి అని చెప్పేసి. సో వెజిటబుల్స్ అయిపోయాయి అండ్ గ్రాసరీస్ కూడా అయిపోయాయి అనమాట. సో అవన్నీ తేయడానికైతే ఇంకా నేను మా వారైతే స్టార్ట్ అయ్యాము. సో వచ్చి ఇక్కడ బయట చూడండి విక్కీ గాడు అనమాట. సో ఎప్పుడు ఈ రోడ్ మీదనే ఉంటాడండి. ఎవరు వచ్చినా, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అస్సలు ఊరుకోదు, అరుస్తుంది అనమాట వాళ్ళని రానివ్వకుండా. సో నన్ను అయితే అసలు పెళ్ళైనప్పటి నుంచి కూడా నన్ను ఎప్పుడు ఒక్కసారి కూడా అరవలేదండి. సో మంచిగానే వచ్చింది. అంటే నేను కూడా మంచిగా దగ్గరికి వెళ్ళాను కాబట్టి అది కూడా మంచిగానే నా దగ్గరికి వచ్చిందనమాట. సో ఇంకా నేను కూడా బాగా అలవాటు అనమాట దానికి. అంటే నన్ను చూసినా కానీ ఏమనదు. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయి చక్కగా డీమార్ట్ దాకా అయితే వచ్చేసామండి. ఫస్ట్ గ్రాసరీస్ ఫినిష్ చేసుకుందామని చెప్పేసి ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ డీమార్ట్ మీరు చూసారు, నిన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాను కదా. సో ఇంకా నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే నాకు కావాల్సినవి అయితే దొరకలేదన్నమాట. సో అవి ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు. సో చూద్దాం ఉందో లేదో, అది ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తానండి ఈరోజు. ఇంకా ఫైనల్గా డీమార్ట్లోకి అయితే లోపలికి వచ్చేసి ఇంకా ఏమేమైతే కావాలో అవన్నీ అయితే చూస్తున్నాం అనమాట. మనకి ఇక్కడ రో బై రో ఉంటాయి కదా. సో ఇంకా ప్రతి దానికి వెళ్ళి అయితే చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నేను ఉస్మానియా బిస్కెట్స్ తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇదేంటంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అండి నాకు ఏంటంటే టీలోకి ఏదో ఒకటి ఉండాలన్నమాట. సో అలా నాకు క్రేవింగ్ అది ఉన్నది. అంటే ఏదో ఒకటి టీలో ముంచుకొని తినాలి అలా అనమాట. సో ఎక్కువ నేను ఈ ఉస్మానియా బిస్కెట్సే తిన్నాను. బట్ ఆ ఉస్మానియా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో మైదా పిండి కదా. సో ఇంకా నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా అది తింటూనే ఉన్నానన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయితే తినలేదు. సో ఈరోజు ఇంకా అవి నాకు కనిపించాయి అయితే ఇంకా తీసుకున్నాను. లాస్ట్ టైం అయితే తీసుకోలేదన్నమాట. లాస్ట్ టైం వద్దులే అనుకున్నాను. ఇంకా ఈసారి అయితే ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి అని ఇంక ఇప్పుడైతే తీసుకున్నాను. ఇంట్లోకి కావాల్సినవి కొన్ని పల్లీలు, పుట్నాలు ఇవైతే తీసుకున్నాను. మాకి ఎవరి ఇంట్లో అయినా కానివ్వండి మినపగుళ్ళు, పల్లీలు, పుట్నాలు ఇవైతే ఖచ్చితంగా అయిపోతాయి. ఎందుకంటే టిఫిన్స్ మనం డైలీ చేసుకుంటాం కాబట్టి మాకైతే అవి మస్ట్ అండ్ షుడ్గా అయిపోతాయి అన్నమాట. అంటే ఫాస్ట్గా అయిపోతాయి. చట్నీ లేనిదే మనకి టిఫిన్ అయితే దిగదు. మళ్ళీ పచ్చళ్ళు వేసుకుని అయితే తినం మళ్ళీ. సో చట్నీ ఉండాలంటే పల్లీలు ఉండాలి, పుట్నాలు ఉండాలి కదా. సో అందుకే అవి అయిపోయినప్పుడే తెచ్చుకుంటాం అనమాట. సో ఈరోజు కూడా ఎక్కువేం తీసుకోలేదు. పల్లీలు, పుట్నాలు అండ్ మరమరాలు అయితే తీసుకున్నాం అనమాట. సో మరమరాలు కూడా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇన్స్టంట్గా చేసుకోవచ్చు అనమాట. సో నేను కూడా చేస్తాను అలా. సో అందుకే మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది. సో దానికోసం అయితే తీసుకున్నాను. నాకు చిన్న ప్యాకెట్ అయితే కనిపించలేదండి, చాలా పెద్దది కనిపించింది. సరే అని చెప్పేసి అయితే తీసుకున్నాను. సో నేను వెతుకుతుంది ఏంటి అన్న చెప్పాను కదా మీకు. సో అది వచ్చేసి ఈ టవల్స్ అనమాట. సో మా పాపకి ఒక టవల్ అయితే తీసుకున్నాము. అది మా అక్క మా నిషిక కూడా అలానే యూజ్ చేసింది. యాక్చువల్గా అది మంచిర్యాలలో దొరికింది. ఇక్కడైతే స్టాక్ అయిపోయిందంట. సో మంచిర్యాలలో అయితే తీసుకుంది. ఒకటే టవల్ ఉంది. సో తనకి ఇంకొకటి కూడా తీసుకుంటే స్పేర్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇది సెకండ్ టైం వచ్చాను. కానీ ఇంకా స్టాక్ అయితే రాలేదంటే డిఫరెంట్ అయితే ఉన్నాయి. బట్ అవి నేనైతే ఎప్పుడు వాడి చూడలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాడుతుంది. ఏంటంటే తనకి తుడిచినప్పుడు తొందరగా హెయిర్ అనేది ఆరిపోతుంది అనమాట. సో ఆ టవల్ కోసమనే నేను వెతుకుతున్నాను. బట్ అది ఇంకా స్టాక్ అయితే రాలేదంట. సో చూడాలి. నేను మళ్ళీ వెళ్ళేలోపు అయితే వస్తుందో రాదో మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అయితే చూస్తాను. ఇంకా రాఖీ అయితే మనకి నెక్స్ట్ కమింగ్ ఫెస్టివల్ ఉంది కదా. సో దానికైతే రాఖీలు అప్పుడే పెట్టేశారు. ఇంక ఇక్కడైతే అయిపోయిందండి. మిగతావన్నీ తీసుకొని ఇంకా మా వారికి అయితే బిల్లింగ్ చెప్పేసి ఇంకా నేనైతే బయటకు వచ్చాను. సో ఏసీలో నుంచి ఒక్కసారి బయటికి రాగానే హాట్గా ఉందన్నమాట. ఎందుకంటే
అంటే 3 డేస్ నుంచి అయితే మంచిగా ఎండ అంటే కూల్గా లేకుండా వర్షం అయితే ఆగి కొంచెం అయితే రిలీఫ్ అయితే ఇచ్చిందనమాట. ఏమన్నా తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళి ఇక్కడ చూసారు కదా, కామన్గా గేట్ అయితే పడిపోతుంది. సో ఎప్పుడు వెళ్ళినా కానీ గేట్ పడుతూనే ఉంటుంది. అది కూడా మళ్ళీ ఒక ట్రైన్తో ఆగదు, 3-4 ట్రైన్స్ వచ్చేదాకా అయితే ఆగుతుంది. సో ఇక్కడ ఈ ఆటోలో ఒక సాంగ్ అయితే ప్లే అవుతుందండి, ఒక్కసారి మీరు కూడా వినేసేయండి. సో అక్కడ ఎన్టీఆర్ సాంగ్ అయితే ప్లే అవుతుందనమాట. నాకు నా ఫేవరెట్ హీరో వచ్చేసి ఎన్టీఆర్. సాంగ్ వినంగానే అయితే అబ్బాయి ఇలాంటి పాటలు పెట్టుకొని ఇలా గేట్లు పడ్డప్పుడు వింటే మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, అండ్ ప్లస్ మనకి బోర్ అనే ఫీల్ రాదు అని చెప్పేసి అయితే అనుకున్నాను. అందుకే అది అక్కడ వీడియో అయితే షూట్ చేశాను. తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి యాక్చువల్గా ఏంటంటే వెజిటబుల్స్కి వెళ్ళకుండా మేము డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చాము. ఎందుకంటే పాప లెగుస్తుందేమోనని చెప్పేసి వచ్చామన్నమాట. కానీ వచ్చేసరికి తను నిజంగానే లేచిందండి. సరే అని చెప్పేసి తనకి కొంచెం సేపు ఫీడ్ అయితే చేసి తర్వాత అయితే వెజిటబుల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఈ చెట్టు చూస్తున్నారు కదా, మా ఇంటికి ఆపోజిట్లో ఉంటుంది, నారింజ చెట్టు అనమాట. చాలా కాయలు అయితే కాస్తాయి దానికి. సో ఇంకా అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయి వెజిటబుల్స్ కొనడానికి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే గుడివాల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, గుడివాల్లో స్టేడియం ఉంటుంది కదా. సో ఈ స్టేడియం కింద అయితే అన్ని షాప్స్ ఉంటాయన్నమాట, రిపేరింగ్ షాప్స్, ఏసీ షాప్స్ కానీ చాలా షాప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడే మార్కెట్ కూడా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పటిదాకా పెళ్ళయి ఒక 5 years అవుతుంది కానీ ఒక్కసారి కూడా ఈ స్టేడియం లోపలికి వెళ్ళైతే చూడలేదండి. సో చూడాలి ఎప్పుడు కుదురుతుందో, అంటే ఎప్పుడు వెళ్దామంటారు మా వారు కానీ నేనే వెళ్ళను అనమాట. సో అక్కడ చూడడానికి కూడా ఏమి ఉండదు కదా. సో మనం నార్మల్గా టీవీలో చూస్తాం అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ గేమ్స్ అంటే ఆడరు, జస్ట్ అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నట్టుంది. సో పిల్లలు వాళ్ళు వీళ్ళైతే ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఒకసారి అయితే వెళ్ళి చూస్తాను. ఇంకా తర్వాత అయితే చక్కగా వెజిటబుల్స్ కొనడానికి అయితే వచ్చాము. స్టార్టింగ్లో అయితే చక్కగా ఫ్రూట్స్ అయితే పెట్టున్నాయండి. సో ప్రీవియస్గా వచ్చినప్పుడు అయితే మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినట్టున్నాము, అటు సైడ్ నుంచి. ఈసారి అయితే ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇంకా చూసారు కదా, ఫస్ట్లో మొత్తం చక్కగా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకా ఫస్ట్ అయితే లాస్ట్కి వెళ్ళి మేము ఫస్ట్ వస్తామన్నమాట. అంటే ఫస్ట్ నుంచే తీసుకొని వెళ్ళాము వెజిటబుల్స్ని, కార్నర్ దాకా వెళ్ళి అప్పుడు మొత్తం చూసి ఎక్కడైతే బాగున్నాయో అని చెప్పేసి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తీసుకుంటాము. ఇంకా లాస్ట్లో ఈ టమాటాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట, క్యారెట్ కర్రీ ఇవన్నీ. సో అవన్నీ ఏదైతే కావాలో అవైతే తీసుకొని ఇక్కడైతే వచ్చి ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, ఆఖరికి పేపర్స్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే సో కొన్ని షెల్ఫ్స్లో వేయడం కోసం అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే వస్తూ ఇక్కడ జ్యూస్ తాగుదామని చెప్పేసి అయితే ఆగాము. సో ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఏదో ఒక జ్యూస్ కానీ ఏదో ఒకటైతే తాగుతూనే ఉంటామన్నమాట. సో ఇక్కడ చూసారా ఎంత బాగా పెట్టారో వాళ్ళు, చక్కగా కింద పడకుండా చక్కగా పైన గుత్తుల్లాగా అయితే మంచిగా పెట్టుందనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ స్టేడియం కూడా చక్కగా కనిపిస్తుంది. ఇంకా మాకైతే చక్కగా మా జ్యూస్ అయితే వచ్చింది. చక్కగా తాగైతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి. సో ఈ మధ్యలోనే మేము ఇంకొక షాపింగ్ కూడా చేసాము, బట్ అది మీకు చూపించలేదు. ఇక్కడ ఈ చీపురు ఉంది కదా, ఈ చీపురు వచ్చేసి ఏంటంటే ఇది మనకి నార్మల్గా చీపురు చేసినట్టు కాదు, ఇది ఏదో తాటాకో ఏదో ఆకుతో అయితే చేశారు, నాకు కూడా కన్ఫామ్గా తెలియదు. సో భలే ఉందన్నమాట. అంటే నాకేంటంటే ఇల్లు వచ్చేటప్పుడు కూడా చీపురు అనేది కంఫర్టబుల్గా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుందండి. సో నాకు హైదరాబాద్లో ఇంటికి వచ్చి అమ్ముతారనమాట. సో చాలా బాగుంటాయి అక్కడ చీపుర్లు. సో ఇదేదో కొంచెం బాగుందని చెప్పేసి అయితే తీసుకున్నాను, బట్ ఇంకా యూస్ చేయలేదు. యూస్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంది, అది దేంతో చేసిందనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అది అయిపోగానే ఇంకా ఇంటికి రాగానే కొంచెం వెదర్ అయితే చేంజ్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. సో ఇంకా పైకి అయితే వచ్చాను బట్టలన్నీ తీసుకెళ్దామని చెప్పేసి. సో ఇక్కడ నేను పిక్ దిగుదామని చెప్పేసి అయితే ఇంకా ఒక పిక్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మీకు పైన చెట్టు ఉంటుందని చెప్పాను కదా, సో చక్కగా ఎన్ని పూలు ఉన్నాయో. సో మార్నింగ్ కూడా పూజ చేసినప్పుడు పెట్టాము, అయినా కానీ ఇక్కడ ఎన్ని పూలు ఉన్నాయో. సో ఇవి ఎల్లో బెల్ ప్లాంట్స్ అంటారంట వీటిని. శివుడికి అయితే చాలా ఇష్టం అంట, మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ. సో ఇంకా క్లాత్స్ ఏంటంటే నేను పైన మడతేయట్లేదండి. సో అన్నీ అయితే కిందకి తీసుకెళ్ళి మడతేద్దామని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాను. సో యాక్చువల్గా ఏమైందంటే పాపకి అత్తయ్య స్నానం చేపిస్తున్నారనమాట. సో కిందకి వెళ్ళి నేను తను రెడీ చేయాలి కదా, సో పైన ఇవన్నీ మడతేసేసరికి చాలా టైం అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా
బట్టలన్నీ కిందకైతే తీసుకెళ్ళి ఫోల్డ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మొత్తం అయితే తీసుకుంటున్నాను. వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా, అండ్ గాలి కూడా చాలా వస్తుందన్నమాట. సో కొంచెం సేపు ఆ బట్టలన్నీ తీసిన తర్వాత కొంచెం సేపు అయితే పైన అలా అలా తిరిగాను. కానీ తర్వాత అయితే కిందకైతే వెళ్ళాను. వెళ్ళే ముందు అయితే ఇక్కడ కొబ్బరి చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, దాటికైతే చాలా కాయలు కూడా ఉన్నాయన్నమాట. సో మా మామయ్యకి షెడ్ ఉన్నప్పుడైతే అక్కడ కొబ్బరి చెట్టు ఉండేదంట. సో అప్పుడైతే కోపించుకొని తీసుకొచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు షెడ్ క్లోజ్ చేయడం వల్ల అయితే కొబ్బరికాయలకి లేదనమాట మాకు ఆప్షన్. సో ఇక్కడైతే ఇది ఆపోజిట్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటాయి 2 కొబ్బరి చెట్లు. మంచిగా కాయలతో అయితే బాగుంది. ఇక్కడ వచ్చేసి రాగానే ఇంకా పాపకి తీసేసిన డ్రెస్సులు అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసేసి తనకి ఏవైతే కావాలో అవన్నీ అయితే తెచ్చేసి అయితే బెడ్ మీద పెట్టుకుంటున్నాను, రెడీ చేస్తున్నాను అనమాట. తను వచ్చేలోపు ఇంకా తన స్నానం అయిపోగానే ఇంకా తననైతే రెడీ చేస్తానమాట. సో అత్తయ్య స్నానం చేపిస్తారు, నేనైతే రెడీ చేస్తాను. సో ఇలా తను వచ్చే ముందు అయితే ఇలా అన్నీ అయితే చక్కగా పెట్టుకుంటాను. సో ఇంకా తెచ్చిన బట్టలు అయితే పక్కన కుర్చీలో అయితే వేసానండి. సో అవి ఫోల్డ్ చేయాలి. సో కిందకు వచ్చి ఫోల్డ్ చేయాలంటే పెద్ద అంటే ఎలానో అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ పని ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అదే పైన మడతేస్తే అంత నాకైతే ఫీల్ అనిపించదు, కానీ తప్పదు, చేయాలి. ఇక్కడైతే చక్కగా అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఆ లోపు అయితే మా పాప స్నానం అయిపోయింది. ఇంకా మా పాప అయితే చక్కగా వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి చక్కగా తను ఏంటంటే ఏడవకుండా చేపించుకుంటుందండి స్నానము. నేను తుడుస్తున్నాను కదా, సో చక్కగా తుడిపించుకుంటుందన్నమాట. సో ఏంటంటే ఇంకా తుడిచేటప్పుడు ఏంటంటే నా మొహం అలానే చూస్తూ ఉంటుంది అనమాట. సో తనతో మాటలు చెప్పుకుంటూ అయితే మంచిగా తుడిచేసి తనకైతే మంచిగా డ్రెస్ వేసి చక్కగా రెడీ అయితే చేశాను. ఇక్కడ చూడండి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అయితే తనతో మాట్లాడుతున్నాను. సో తననైతే చక్కగా రెడీ చేసి ఇక్కడైతే క్లాత్స్ అయితే మ్యాక్సిమం అయిపోయాయండి. సో మిగతావైతే అన్నీ మడత పెట్టేస్తున్నాను. సో మడత పెట్టేసి ఎవరికి మా అత్తయ్య వాళ్ళకి మాకైతే చక్కగా ఎవరి రూమ్లో అయితే వాళ్ళవి పెట్టేశాను అనమాట. ఈలోపు మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అవి చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. అండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొక 10 మందికి అయితే రీచ్ అవుతుంది. అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్. సో మా రోడ్కి అయితే కాపలాగా వస్తుంది అనమాట. ఎవ్వరు కొత్త వాళ్ళు వచ్చినా కానీ అరుస్తుంది కదా. విక్కీ లంచ్ అయిందా నీది? బాయ్.